ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. అండ్ డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అండ్ to share with others, for with such sacrifices God is pleased. Hebrews chapter 13 verse 16. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులముగా ఉన్న మనము దేవునికి దగ్గరవ్వాలని ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, అర్పణలు చేస్తాం. ఇలా మనం ఎన్నో చేసి దేవుణ్ణి దగ్గర చేసుకోవాలని, దేవునికి సన్నిహితులుగా ఉండాలని ప్రయత్నిస్తాం. ఎందుకంటే దేవుడు కరుణిస్తే మనుషులు ఆపలేరు, ఏ శక్తులు మనల్ని అడ్డుకోలేవు. చూడండి, మనకిష్టమైన వారి కోసం, మన పైన పనిచేస్తున్న అధికారుల కోసం, మన యజమాని కోసం, వారిని సంతోష పెట్టడానికి వారికి ఏమి ఇష్టమో అది చేస్తూ ఉంటాం కదా. ప్రేమించిన వారికి ఏదైతే ఇష్టమో అది చేస్తే వారు ఇంకా ప్రేమ చూపిస్తారు అనేది మన ఆలోచన. అధికారులతో సన్నిహితంగా ఉండి వారికి ఏదైనా ఇస్తే నా వైపు మాట్లాడతారు, నాకు సహాయం చేస్తారు అని అనుకుంటాం. యజమానులతో స్నేహంగా ఉంటే కావలసినప్పుడు సెలవిస్తారు, ప్రమోషన్ ఇస్తారు, శాలరీ పెంచుతారు అని ఇలా ఏదో ఒకటి మనం పొందుకోవాలనే చూస్తూ ఉంటాం. తప్పేం లేదు. అయితే దేవుని నుండి మనం ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆయన ఇంకా మనల్ని దీవించాలంటే, ఆయన మనల్ని కరుణించి మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే, అప్పుల నుండి విడిపించాలంటే, సమాధానముతో నింపాలంటే, మరి ఆయనకి ఇష్టమైనవి కూడా మనము చేయాలి కదండి. ఆయనకు నచ్చినట్లు మనం ప్రవర్తించాలి కదా. ఈ యొక్క విషయాన్నే పౌలు భక్తుడు రాస్తూ చెబుతున్నాడు. ఉపకారమును ధర్మమును మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆయనకు ఇష్టమైనవి ఏంటి అంటే ఉపకారం చేయడం, ధర్మము చేయడం. వీటిని ప్రక్కన పెట్టి ఎన్ని చేసినా ఏం చేసినా దేవుడు మనల్ని అంతగా ఇష్టపడకపోవచ్చేమో. ఒక ప్రాంతంలో ఒక మంచి విశ్వాసి, ఎంతో ప్రార్థనా పరుడు, ఉపవాసాలుంటాడు. అందరూ అతన్ని గొప్ప విశ్వాసి అని పిలుస్తుంటారు. అతనికి ఆ ప్రాంతంలో ఉన్న పేరు భక్తిపరుడు అని. అయితే ఒకరోజు ఒక పిల్లవాడు చెప్పులు లేకుండా మండు టెండల్లో స్కూల్కు వెళ్తున్నాడు. అది చూసి ఆ భక్తిపరుడు ఎంతగానో చలించిపోయాడు. మరునాడు ఆ పిల్లవాని కోసం వేచి చూచి అతను కొన్న చెప్పులు ఇచ్చాడు. ఈ రోజు నుండి ఈ చెప్పులు వేసుకొని స్కూల్కు వెళ్ళు అని అన్నాడు. అయితే ఆ యొక్క పిల్లవాడు, మిమ్మల్ని దేవుడు పంపించాడా అన్నాడు. మీరు దేవుని ఫ్రెండా అని అడిగాడు. ఎందుకలా అంటున్నావు అంటే, ప్రభువుకు నాకు చెప్పులు కావాలని నేను నిన్న రాత్రి ప్రార్థన చేశాను, నాకు గాయములు అవుతున్నాయని మొర్ర పెట్టాను, అందుకే అని అన్నాడు. ఈ యొక్క మాటకు ఆ భక్తిపరుడు చాలా సంతోషించాడు. నేను చేసిన ఈ చిన్న సహాయం నన్ను దేవునికి స్నేహితుణ్ణి చేసిందా అని అర్థం చేసుకొని, ఇది దేవునికి ఇష్టమైన కార్యమని గ్రహించి తనకు చేతనైనంత, తనకు తోచినంత సహాయము, ఉపకారము చేస్తూ జీవించడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసేది చిన్న సహాయమే కావచ్చు, కానీ అది ఆ సహాయము పొందుకునే వారికి, ఆ కష్టంలో ఉన్న వారికి, దాని విలువ తెలిసిన వారికి చాలా పెద్ద సహాయం. మనకు అవి 10 రూపాయలే కావచ్చు, కానీ అవతల వ్యక్తికి అవి 100 రూపాయలతో సమానం. అందుకే లేఖనం చెబుతుంది, మీరు ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు అని. మనము ప్రార్థనల్లో ఉపవాసాల్లో పడి సహాయం చేయడం మర్చిపోతుంటాం. అవసరాల్లో ఉన్న వారికి మనకు తోచింది చేయలేకపోతుంటాం. అది మాట సహాయం కావచ్చు, జాబ్ ఇప్పించే విషయంలో కావచ్చు, వారి కోసం ప్రార్థించడం కావచ్చు, అవసరమైన మందులు కొనివ్వడం కావచ్చు, బాధల్లో ఉన్నప్పుడు పలకరించడం కావచ్చు. ఏదైనా నీకు చేతనైంది నువ్వు చేయగలిగితే నీకు ఉన్నంతలో సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది ఒక యాగముతో భక్తుడు పోలుస్తున్నాడు. అది దేవునికి ఇష్టమైనది అని ప్రకటిస్తున్నాడు. అయితే
నీవు చేసిన సహాయమును దేవుడు ఎప్పుడూ కూడా ఉంచుకొనడండి. సహాయము పొందిన వ్యక్తి మర్చిపోయినా దేవుడు మరోడు. ఆయనకు నీవు అప్పు ఇచ్చినట్లే అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తిరిగి తప్పకుండా నీకు అవసరమైనప్పుడు సహాయమును పంపుతాడు. ఆయన నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీవు ఆయనకిష్టుల జాబితాలో చేరిపోయావు గనుక. కాబట్టి ఉపకారమును ధర్మము విషయంలో మరువక మనము దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా మీకు వందనములు. ఆది సంభూతుడా మీకు స్తోత్రములు. ఆరాధనకు యోగ్యుడా మీకు వందనములు తండ్రి. అయా నీవు గొప్ప దేవుడవు ప్రభా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, అయా మీకు స్నేహితులుగా ఉండాలంటే ప్రభా ఖచ్చితంగా ఉపకారమును ధర్మమును మేము చేయాలని, అయా అవి చేస్తే మీరు మమ్మల్ని కరుణిస్తారని, అయా మీరుచు దీవెనలు ఎవ్వరూ కూడా తండ్రి ఆపలేరని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అయా మరి తండ్రి, వాక్యము విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, పేరు పేరును ఆశీర్వదించండి. అయా ఉపకారము చేసే మనస్సును, ధర్మము చేసే మనస్సును ప్రభా వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. మీ మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే నా ప్రభా. అవునయ్యా, మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు స్వస్థపరచబడతారు తండ్రి. అయా మరి ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్న బిడ్డలు ప్రభా, మరి తండ్రి ఎంతగానో తండ్రి వేదన చెందుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని మీ యొక్క కనికరము చేత మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ముఖ్యంగా నా దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాలలో ఉన్నారో ఆ వారి ప్రయాణం అంతటిని క్షేమకరముగా ఉండులాగున సహాయములు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అవును దేవా, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి గర్భఫలము లేక ఉన్నారో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి, అద్భుతమైన కార్యాన్ని జరిగించండి అయ్యా. ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను అయా మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. మరి తండ్రి నార్మల్ డెలివరీ అవునట్లుగా కృప చూపించండి. వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ప్రమోషన్ విషయంలో సహాయము దయచేయండి ప్రభా, ట్రాన్స్ఫర్ విషయంలో సహాయము దయచేయండి ప్రభా. అదే విధంగా నా దేవా, అయా మరి తండ్రి యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి దేవా. అయా వారు అనుకున్నటువంటి గోల్ వాళ్ళు రీచ్ అవునట్లుగా సహాయము దయచేయండి. ముఖ్యంగా యవనస్తులు ప్రభా చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతుండగా నా ప్రభా మద్యపానం, ధూమపానముతో అయా బిడ్డలు ఎడిక్ట్ అయిపోయి వారి జీవితాలను పతనం చేసుకుంటుండగా నాయన, అయా మరి దేవా వారి యొక్క తండ్రి మనోనేత్రాలను వెలిగించండి నా ప్రభా. ఆ యొక్క చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, అయా మొబైల్ ఎడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి రక్షణ కొరకు, వారి తల్లిదండ్రుల రక్షణ కొరకు, పిల్లల రక్షణ కొరకు తల్లిదండ్రులు ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించండి. కోర్టు సమస్యల నుంచి విడిపించండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. అయా అధికారులను మీరు దీవించండి ప్రభా. అయా మా భారతదేశాన్ని, అయా ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. ఎవరైతే మీ పనిలో ముందుగా వెళ్తున్నారో ప్రభా వారికి వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నిటిని తొలగించమని వేడుకుంటున్నాము దేవా. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘంలో ఉన్న విశ్వాసులను తండ్రి అయా ఇంకా విశ్వాసములో తండ్రి పురికొల్పమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభా అయా మరి తండ్రి నీ కృప వారిని విడిచిపో
పోదు అంటున్నావు దేవా. అటు రీతిగా వారిని బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాము దేవా. ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యతో బాధపడుతూ అయా మరి తండ్రి మీ సన్నిధిలో గోజాడుతున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. ఆ దుఃఖమును కొట్టివేసి వారికి సంతోషాన్ని దయచేయండి. అవమానాలన్నిటిని తీసివేసి ఆశీర్వాదమును వారికి దయచేయండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి మీరు అనుగ్రహించండి. మీ కృపాహస్తము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.